హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోర్ ఆఫెన్ మనం వింటూ ఉంటాం కి ట్రేడింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్, ట్రేడింగ్ చేయొద్దు, ఇట్స్ ఎ కంప్లీట్ గ్యాంబ్లింగ్ అనేది. ఎవ్రీ పీపుల్ హ్యావ్ దర్ ఓన్ డిఫరెంట్ థాట్స్ అండ్ వర్షన్స్. సో నేను ఫ్రమ్ మై ఎండ్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. ట్రేడింగ్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ గ్యాంబ్లింగ్, ఇట్స్ నాట్ ఏ గ్యాంబ్లింగ్ ఫ్రెండ్స్. అలా అని ఇట్స్ ఏ కంప్లీట్ స్కిల్ అంటే అలా కూడా చెప్పలేము. గ్యాంబ్లింగ్లో ఏమవుతుంది ఫ్రెండ్స్, వీ విల్ ఇన్వెస్ట్ అవర్ లక్, రైట్? మనము ఏదైనా గ్యాంబ్లింగ్ అంటే లక్కీ డ్రా, అలా మనం లక్కీ డ్రాలో వేస్తాం. సో మన లక్ ఉంటే అది వస్తుంది, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ బేస్డ్ ఆన్ లక్. గ్యాంబ్లింగ్ వచ్చేసి స్కిల్ అంటే మనం వెన్ వి కాల్ ఇట్ యాజ్ స్కిల్, ఫర్ షూర్గా ఇది వర్క్ అవుతుందంటే వి కాల్ ఇట్ యాజ్ స్కిల్. సో మనం ఎప్పుడైనా స్విమ్మింగ్ నేర్చుకుంటే ఇట్స్ ఎ స్కిల్, రైట్? మనం ఎప్పుడైనా ఎక్కడైనా స్విమ్ చేయవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ స్కిల్. సో ట్రేడింగ్ వచ్చేసి ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ గ్యాంబ్లింగ్, అంటే కంప్లీట్ గ్యాంబ్లింగ్ కాదు, కంప్లీట్ స్కిల్ కూడా కాదు. మై ఒపీనియన్, ట్రేడింగ్ వచ్చేసి ఇట్స్ ఏ probability ఆఫ్ విన్నింగ్ ఫ్రెండ్స్. వెన్ ద probability ఆఫ్ విన్నింగ్ ఇంక్రీజ్ అవుతే, సో అల్టిమేట్లీ విల్ బీ ఇన్ ప్రాఫిట్. సో మనకి మార్కెట్ అప్ మూవ్ అవుతుందా, డౌన్ మూవ్ అవుతుందా, 100% నో వన్ క్యాన్ ప్రిడిక్ట్ ఇట్. నో వన్ క్యాన్ ప్రిడిక్షన్ చేయవచ్చు, బట్ 100% ప్రిడిక్షన్ ఎవరు చేయలేరు కి మార్కెట్ పైన వెళ్తుంది, అప్ వెళ్తుంది, డౌన్ వెళ్తుంది అనేది. సో ఇట్స్ లైక్ విన్నింగ్ probability మనం ఇంక్రీజ్ చేయవచ్చు బై డిఫరెంట్ వన్స్ వీ లెర్న్ ద స్కిల్. సో యాజ్ యూ నో, రైట్, సెబీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ retailers in options are losing 95%, retailers are losing in the options trading. So market move avdaniki up and down options, a lot of factors are involved. So so many చాలా మంది they use different strategies, breakout, trend lines. సో అలా యూస్ చేస్తారు. సో ఒక స్ట్రాటజీ మనది ఎవ్రీ టైం వర్క్ అవుతే, సో అందరూ అని చేస్తారు కదా సార్, అందరూ దే విల్ బీ ఇన్ ప్రాఫిటబుల్. సో మార్కెట్ అలా వర్క్ అవ్వదు ఆల్ ద టైమ్. సో వన్ టైం ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అవుతే మార్కెట్ మూవ్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ వోంట్ మూవ్ అవ్వదు. సో మార్కెట్ విల్ వర్క్ ఆన్ ర్యాండమ్నెస్. సమ్ టైమ్స్ ర్యాండమ్నెస్ ఒకసారి వర్క్ అవుతుంది, ఒకసారి వర్క్ అవుతుంది. ఇట్ ఫాలో ఇట్స్ ఓన్ వే ఆఫ్ ర్యాండమ్నెస్. సో వెన్ వీ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ రిస్క్ అండ్ మేనేజ్మెంట్. సో అండ్ మనకి ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్ చేస్తుంటారు. సో మనము రీటైలర్స్ వెన్ వీ కీప్ ఎ హ్యాండ్ ఆన్ హ్యాండ్ విత్ దెమ్, లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళతో పాటు మనం ట్రేడ్ చేస్తే మన విన్నింగ్ probability అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 100% మనం చెప్పగలుగుతామా ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు బై చేస్తారు అంటే చెప్పలేం, బట్ మన probability ఫైండ్ అవుట్ దోస్ ట్రేడ్స్ అప్పుడు మనకి తెలిసి ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళతో పాటు మనము ట్రేడ్ చేస్తే ఇట్ విల్ వెన్ ద ఇన్స్టిట్యూషన్స్ విల్ ట్రేడ్, అప్పుడు మనకి మార్కెట్ మూమెంటం ఇస్తుంది. సో వాళ్ళతో పాటు హ్యాండ్ ఆన్ హ్యాండ్ మనం చేసి మనం ట్రేడ్ చేస్తే విల్ బీన్ probability మనం విల్ బీన్ ప్రాఫిటబుల్. కొంతమంది చెప్తుంటారు ఇన్స్టిట్యూషన్స్ మనం బీట్ అవ్వలేము, ద స్కేల్ దే హ్యావ్, ద సెటప్స్ దే హ్యావ్, మనం ద సైజ్ దే ట్రేడ్, వాళ్ళతో మనం బీట్ చేయలేమని. వాళ్ళతో మనకు బీట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళతో మనం హ్యాండ్ ఆన్ హ్యాండ్ కలుపుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో మన probability వాళ్ళతో పాటు ట్రేడ్ చేయడం అవుతే విల్ బీన్ ప్రాఫిటబుల్. సో డిఫరెంట్ టు ప్రాఫిటబుల్ రావడానికి ఇట్ విల్ టేక్ టైమ్. వీ హ్యావ్ టు లర్న్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్, నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ రైట్ మైండ్ సెట్. అల్టిమేట్లీ వన్ క్యాన్ బీ ఇన్ ప్రాఫిటబుల్. విన్నింగ్ ఆఫ్ probability ఇంక్రీజ్ అవుతే అల్టిమేట్లీ వన్ క్యాన్ బీ ఇన్ ప్రాఫిటబుల్. ట్రేడింగ్ వచ్చేసి దెర్ ఆర్ డిఫరెంట్, కొంతమంది ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటారు, ఫ్యూచర్స్, స్టాక్స్, కమోడిటీస్. కొంతమంది ఇంట్రాడే చేస్తుంటారు, స్వింగ్ ట్రేడింగ్, వాల్యూ ట్రేడింగ్, మూమెంటమ్ ట్రేడింగ్, ఇలా చాలా డిఫరెంట్ ట్రేడింగ్స్ చేస్తుంటారు. సో ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? ఇన్వెస్ట్మెంట్లో అల్టిమేట్లీ వన్ క్యాన్ బీ ఇన్ ప్రాఫిటబుల్ ఓన్లీ. వెన్ ఐ సే ఇన్వెస్ట్మెంట్, one should hold it for at least for close to 10 years. 5 yearsలో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ అవుతుందా ఇన్ స్టాక్స్లో అంటే we never know, right? So long term, if we hold it for long term,
10 years, 15 years, 20 years, more than 10 year, ultimately more than 7 years, it will be in profitable stocks, whatever asset types we hold, మనకి ప్రాఫిటబుల్ ఉంటుంది. బట్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. స్టాక్స్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, బాండ్స్, సో ఇలా చాలా ఉన్నాయి. సో స్టాక్స్ మూడడానికి దెర్ విల్ బి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఫండమెంటల్స్, రిజల్ట్స్, న్యూస్ వచ్చేసి న్యూస్, ప్రాఫిట్స్ అండ్ కంపెనీస్ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్లీ ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఎడ్జ్ ఉంటుంది కి ఓకే, మనకి ఎంత ఫ్లక్చుయేట్ అయినా మార్కెట్, ఎన్ని మంత్స్ అయినా, మేబీ ఇయర్స్, 1-2 years ఫ్లక్చుయేట్ అయినా, లాస్లో ఉన్న మంత్స్లో లాస్లో ఉన్న, ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్, సో స్లోలీ ఆ అసెట్ అనేది మనకు గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇది కీప్ ఆన్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వీ హ్యావ్ ఎడ్జ్. అల్టిమేట్లీ ఇట్ విల్ బి ఇన్ ప్రాఫిట్లో ఉంటాము. సో ఈవెన్ ఇఫ్ లాంగ్ టర్మ్లో విల్ బిన్ ప్రాఫిటబుల్. సో అందరూ మనకి ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీవన్ అకార్డింగ్ టు దర్ కెపబిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షూర్గా చేయాలి. డిఫరెంట్ వాట్ ఎవర్ అసెట్ క్లాసెస్ యూ లైక్, ఎవ్రీవన్ షుడ్ ఇన్వెస్ట్ ఇట్, హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. సో అది ఉంది మనకి. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ట్రేడింగ్. సో ఈవెన్ ఇఫ్ those who are doing any jobs, right, job holders kuda they have to invest it for long term investment to but job chestu kuda they can do in trading for short term gains, like any momentum trading cheskuntu short term gain kuda they can achieve it. సో మీరు ట్రేడింగ్ చేయాలనే రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. ట్రేడింగ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ లేదు, మీకు అర్థం కావట్లేదు అంటే దట్స్ ఆల్ రైట్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే యూ కెన్ కంటిన్యూ కీప్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్, దట్స్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. సో ఇది మనం చాలామంది వింటూ ఉంటాం కి ట్రేడింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్ వింటూ ఉంటాం. ఐ జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్ మై ఒపీనియన్ friends. So trading is gambling ante it's not a gambling, it's not a complete skill. It's a probability of winning. Mana probability of winning with good risk and reward increase avute ultimately you will be in profitable stage. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ బిగినర్స్ ఫ్రెండ్స్. దోస్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో దే నో ఆల్ దోస్ థింగ్స్, బట్ దోస్ హూ ఆర్ బిగినర్స్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ మై ఒపీనియన్. ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, నేను మీ ఒపీనియన్ కూడా ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ యాజ్ వెల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ మీరు వాల్యుయబుల్ అనిపిస్తే వీడియో, యూ కెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.